మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గాడ్ గా పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం వార్ 2. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా వార్ 2 చిత్రం రాబోతుంది. ఏక్ ద టైగర్, టైగర్ జిందా హై, పఠాన్, వార్, టైగర్ 3 మూవీల తర్వాత వస్తున్న అరో స్పై యూనివర్స్ సినిమా వార్ 2. వార్ మూవీకి సీక్వెల్ గా వార్ 2 చిత్రం రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఎన్టీఆర్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను 3 భాషల్లో పూర్తి చేశారు. ఈ సినిమా 15 ఆగస్టు కానుకగా ఆగస్టు 14న భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ సినిమాను యుఎస్ లో ఒకరోజు ముందుగా ఆగస్టు 13న అక్కడ ప్రీమియర్స్ వేస్తున్నారు. సాధారణంగా బాలీవుడ్ సినిమాలేవి ముందు రోజు ప్రీమియర్స్ వేసే సాంప్రదాయం లేదు. కానీ ఎన్టీఆర్ ఇమేజ్ తో పాటు సౌత్ ఫ్యాన్స్ ఇండియా సినిమాలను ముందు రోజు షోలు వేయడం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ తన రూట్ మార్చుకోవడం విశేషం. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ల మధ్య RRR లోని నాటు నాటు పాట తరహా పాట ఉందట. ఇటీవల ఆ పాటను కంప్లీట్ చేశారు. ఈ పాట సినిమాకు హైలైట్ గా నిలవనుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ పథకంపై ఆదిత్య చోప్రా భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ వార్ సినిమా సమయంలో కబీర్ భారతదేశానికి వ్యతిరేకంగా మారిపోతాడు. ఎవరికి దొరకడు. అతన్ని పట్టుకోవడానికి భారత్ అతన్ని మించిన వైలెంట్ ఏజెంట్ అయిన విక్రమ్ ను రంగంలోకి దింపుతుంది. మరి విక్రమ్ కబీర్ పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు? నిజంగా కబీర్ దేశానికి వ్యతిరేకంగా మారాడా? ఓ మిషన్ లో భాగంగా ఈయన మారాడా అనేది వార్ 2 మూవీ థీమ్ పాయింట్ అని చెబుతున్నారు మేకర్స్. ఇద్దరి మధ్య సీన్స్ గూస్ బంప్ తెప్పించేలా ఉన్నాయనేది టాక్ వినిపిస్తుంది. మరోవైపు వార్ 2 చిత్రానికి పోటీగా రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ల కూలీ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గట్టి పోటీ ఇవ్వనుంది. అయినా వార్ 2 మూవీ బిజినెస్ మాత్రం లెక్కలకు అందడం లేదు.